హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి జాబ్ అప్డేట్ని అయితే తీసుకొచ్చాను గైస్. సో ఎన్టీటీ డేటా కంపెనీ నుంచి ఫ్రెషర్ వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ అయ్యాయన్నమాట. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎన్టీటీ డేటా కంపెనీ అనేది సో ఎంఎన్సీ కంపెనీ అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. దీనికి వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఐదర్ మీరు డిగ్రీ క్యాండిడేట్స్ అయినా, బీటెక్ చేసిన వాళ్ళైనా ఎనీ స్ట్రీమ్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. శాలరీ వచ్చేసరికి 3 to 5 ఎల్పిఏ వరకు అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మీకు ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ని బట్టి ప్యాకేజ్ అనేది కొన్నిసార్లు డిసైడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం మనకి 5 ఎల్పిఏ ఉంటుంది, మినిమం 3 ఎల్పిఏ వరకు ఉంటుందన్నమాట. సో అండ్ ఆ రోల్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అండ్ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో అండ్ ఆల్సో ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి ఫీజు కూడా లేదనమాట, ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. హైరింగ్ మొత్తం కూడా ఫ్రీగానే జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అండ్ అసలు రోల్ ఏంటి అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మీకు జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా ఈ టుడే నోటిఫికేషన్ గురించి చెక్ చేద్దాం. ఎన్టీటీ డేటా కంపెనీ నుంచి ప్రజెంట్ మనకి రిలీజ్ అయిన రోల్ వచ్చేసరికి నెట్వర్క్ ఇంజనీర్ రోల్ గైస్. వన్స్ మీరు ఈ రోల్కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ లొకేషన్ అనేది బెంగళూరు అనేది ఉంటుందన్నమాట. సో 15th అయితే ఈ జాబ్ అనేది రిలీజ్ అయింది. సో మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, అప్డేటెడ్ ఆన్ 15 Feb 2025 అని అయితే ఇచ్చారు మనకి. అండ్ ఇది వచ్చేసరికి అన్స్టాప్లో రిలీజ్ అయిందనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, అన్స్టాప్లో మనం జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కొన్ని టాప్ కంపెనీస్ కూడా హ్యాకథాన్స్ అనేవి అండ్ కోడింగ్ ఛాలెంజెస్ ఈ యొక్క ప్లాట్ఫామ్లో కండక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. అండ్ జాబ్స్ అనేవి కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ప్రజెంట్ వచ్చేసరికి ఎన్టీటీ డేటా ఎంఎన్సీ కంపెనీ నుంచి నెట్వర్క్ ఇంజనీర్ రోల్ అయితే రిలీజ్ అయిందనమాట. ఫ్రెషర్ వేకెన్సీ ఇది. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ అనమాట. ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ గ్రాడ్యుయేట్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పర్టికులర్ రోల్కి. గ్రాడ్యుయేట్ అంటే మనకి డిగ్రీ అయినా గ్రాడ్యుయేషన్ కిందకే వస్తుంది. అండ్ బీటెక్ కూడా ఒక గ్రాడ్యుయేటే కదా. సో ఇవి కూడా బీటెక్ వాళ్ళైనా, డిగ్రీ వాళ్ళైనా ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, రిక్వైర్మెంట్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట జాబ్ డిస్క్రిప్షన్లో. బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ ఐటీలో కానీ, కంప్యూటింగ్లో అలా ఈక్వలెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదన్నా ఉన్నట్లయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. మినిమం వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అయి ఉంటే సరిపోతుందన్నమాట. అండ్ వీటితో పాటుగా ఒకవేళ మీకు సీసీఎన్ఏ నెట్వర్క్కి సంబంధించిన సర్టిఫికేషన్ ఏదైనా ఉందనుకోండి, మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఒకవేళ లేకపోయినా పర్లేదు, మీరు అప్లై చేసుకోండి. ఎంట్రీ లెవెల్ అనమాట ఇది. ఎంట్రీ లెవెల్ అంటే ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ పొజిషన్కి వచ్చేసరికి. అండ్ ఇందులో వచ్చేసరికి వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత నెట్వర్క్ మీద కానివ్వండి, బ్యాకప్ మీద, స్టోరేజ్ ఇలాగా మల్టిపుల్ టెక్నాలజీస్ అయితే ఉంటాయి. వీటన్నిటి మీద కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. అండ్ దీనికొచ్చేసరికి మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సేమ్ నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో సేమ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై అనే బటన్ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ప్రీవియస్ ఇందులో అప్లై చేస్తుంటే క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వండి, లేదంటే ఫస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని జాబ్కి అయితే అప్లై చేసుకోండి గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. దట్ ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకుంటారనమాట. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.